క్యాలెండర్లో చూసి చెప్తారు ఎవరైనా పండుగలు. అదే అందుకే నా ఫోన్లో మరి 14th అని ఉంది. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా ఈ సాంగ్ ఇంకా ఎవరైతే చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్జెంటుగా వెళ్ళి ప్రణయ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ ఉంది. ఫుల్ వీడియో సాంగ్ ఉంది, ఫ్యామిలీ సాంగ్. మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఎవరైనా చూడకపోతే అంటున్నా, ఆల్రెడీ చూసిన వాళ్ళు చాలా చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సాంగ్ చాలా బాగుంది. మాకు పండగకి మంచి సాంగ్ ఇచ్చారు, లేకపోతే సంక్రాంతి పండగకి అంటే మీ సాంగ్లోనే మొత్తం చూసినట్టుంది, ముందే పండగ వచ్చినట్టుంది అని మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. మేమందరం చాలా హ్యాపీ, ఈ సాంగ్ చాలా బాగుందని చెప్పి. మీ కామెంట్ చూసి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒకరోజు ఆ డే అంతా మేము చాలా అందరికీ అలసిపోయినాము. యాక్చువల్గా ఆ సాంగ్ చేసేటప్పుడు అందరం బాగా టైర్డ్ అయిపోయినాము. కానీ ఫైనల్గా మన అవుట్పుట్ చూసిన తర్వాత, మన సాంగ్ వచ్చిన తర్వాత, ఆ రిజల్ట్ తెలిసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది సాంగ్. మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే చూసి ఆదరించారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇప్పుడైతే 4 o'clockకే కళ్ళు మడుతున్నాయి చూడండి. 4 o'clockకే లేచినాము. 4 o'clockకే లేచి ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి షూటింగ్కి అయితే వెళ్తున్నాము. ఏం షూటింగు ఏంటి అనేది మీకు మళ్ళీ తెలుస్తుంది. ఫుల్ వీడియో కానీ లేదంటే నెక్స్ట్ వీడియోలో కానీ ఏ షూటింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఇప్పుడైతే షూటింగ్కి వెళ్తున్నాము, అందరం వెళ్తున్నాము. కానీ నేనైతే ఫస్ట్ లేచి రెడీ కూడా అయిపోయినా, స్నానం చేసి రెడీ కూడా అయిపోయినా. మా దీవెన లేటుగా లేచారు. ఇక చూడండి, ఇప్పుడే అక్కడ బ్రష్ చేసిండు. ఎందుకంటే చల్లగా ఉంది కదా, బాగా చలి. మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ చలి ఎక్కువైంది. యాక్చువల్గా ఒక 4 days బ్యాక్ 5 days బ్యాక్ కొంచెం తక్కువ ఉంది. తొందర లేస్తే కాలు నొప్పి ఎందుకు వస్తాయి అంటే, ఈయన ముందు రోజు బాగా ఆడతాడు కదా, బాగా ఎగిరి అటు ఇటు దునికి కిందికి పైకి ఎక్కి ఇవన్నీ ఆడుతూ ఉంటాడు కదా, అందుకని చెప్పేసి కాలు నొప్పి పొద్దున్నే ఈ టైం కల్లా పొద్దున్నే నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ టైంకి లేచినప్పుడు ఒకవేళ ఆయన 7:30 8కి లేచినప్పుడు అప్పుడు సెట్ అయిపోతాయి అనమాట కాళ్ళు. అందుకనే అప్పుడు రావు, ఇప్పుడు తొందరగా లేస్తే వస్తాయి. ఇప్పుడు ఇంకా అందరం అయితే రెడీ అవుతున్నాము. మా ఉమ్మ కూడా అక్కడ ఆల్రెడీ రెడీ అవుతుంది. డల్గా ఉంది అండి అంటే ఒక్క నిమిషం ఆగానే ఓకే సెట్. ఓకే, ఇప్పుడు నా ఇందా నుంచి డల్గా కనిపిస్తుంది అని అనుకున్నా. నేను బ్రైట్నెస్ పెట్టలేదు అనమాట. ఇందాక పెట్టినా ఆటోమేటిక్గా తగ్గిపోయింది. డైలాగ్ కొట్టేసిండి వెళ్ళిండు. ఓకే, ఇప్పుడు ఇంకా అందరూ పండగ మూడ్లో ఉన్నారనమాట. పండగ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. మా దీవెన్ బాబు అయితే ఇంకా పండగ హాలిడేస్ ఫుల్ గోల ఎంజాయ్ చేస్తాడు. మేము కూడా వెళ్ళాలి పండగకి. కొంచెం షూటింగ్స్ అవి ఉన్నాయి, అవన్నీ చూసుకొని వెళ్తాం అనమాట పండగకి. ముందు రోజు ఇంకా మ్యాక్సిమం ఒక్కరోజు ముందో లేకపోతే కైటా నాకు కూడా రాదు డాడీ కైట్ ఎగరేయడం. నేర్చుకో, నిజంగా నేర్చుకో, బాగుంటుంది. నాకు రాకపోయేది, నాకు రాదు. అది చాలాసార్లు ట్రై చేస్తే కూడా అస్సలు ఎగరలేదు అది. ఓకే, మీరందరూ కూడా ఈ వీడియో చూసే లోపు అంటే ఏ టైం అయితే తెలియదు, ఎప్పుడు పెడతామో తెలియదు, కానీ రేపు అంటే ఆ టైం కల్లా అందరూ ఊర్లకి ప్రయాణం అవుతూ ఉండొచ్చు, ఆల్రెడీ వెళ్ళి ఉండొచ్చు, స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మంచిగా ఇంటి దగ్గర అంటే ఊళ్ళల్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఆ మూడ్లో ఉంటాం అనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ అటు సైడే మాకు చందు వాళ్ళ ఇంటి సైడ్ అనమాట, అటే వెళ్ళాలి. మేము ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్ళి అంటే పొద్దున్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే ఈవినింగ్ కల్లా అయిపోవాలని చెప్పి. ఏంటమ్మా మా అమ్మ ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆల్రెడీ మనకి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది హైవేల మీద. మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం మామూలుగా ఫోన్లలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ అంటే మామూలుగా వెబ్సైట్లో కానీ లేదా ట్విట్టర్లో కానీ ఇలాంటి వాటిలలో కూడా వస్తూ ఉంది.
మనకి హైదరాబాద్ విజయవాడ హైవే ఫుల్ రష్, ఫుల్ ట్రాఫిక్, చాలా చాలా దూరంగా ఆగిపోతున్నాయి అని చెప్పి ఇంకా సాటర్డే ఇంకా సండే అయితే ఇంకా ఫుల్ స్టార్ట్ అయిపోద్ది. సండే ఫుల్ స్టార్టింగ్ ఎక్కువ మంది ఉంటారు. ఇంకా మండే ముందు రోజు కొంచెం నాకు తెలిసి తక్కువ ఉండొచ్చు, కానీ ఇక సాటర్డే సండే మాత్రం ఎక్కువ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా హాలిడేస్ అందరూ. సాటర్డే సండే ఇంకా సండే ఫుల్, మళ్ళీ ఇంకా మండే ఒక్కరోజు నాకు తెలిసి అసలు అవును ఇంతకీ పండగ ఎప్పుడు వస్తుంది అందరికి. నా ఫోన్లోనేమో 14th సంక్రాంతి అని ఉంది, కానీ క్యాలెండర్లోనేమో 15th అని ఉంది. భోగి 14th, సంక్రాంతి 15th, కనుమ 16th అని ఉంది మామూలుగా. కానీ నా ఫోన్లోనేమో 14th సంక్రాంతి అని చూపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏది 14th 15th? మీరే ఈ వీడియో వచ్చిన తర్వాత చూస్తారు కదా, చూసినప్పుడు మీకు తెలిసి చెప్పండి ప్లీజ్, నాకు అది కన్ఫ్యూజన్ ఉంది. 15 కరెక్ట్ అంటావా? మరి నా ఫోన్లో ఎందుకు 14 చూపిస్తుంది? అంటే ఏ ఫోన్ అంటే ఫోన్ పాతది అయితే మాత్రం అటనే పాతగా ఉంటుంది అది టీవీనే. కొత్త ఐఫోన్ లో కొత్తగా చూపిస్తుంది అంటవా? క్యాలెండర్ తప్పంటవా? ఏమో చూద్దాం, మేము కూడా కనుక్కుంటా, తెలుస్తుంది, చెప్తారు కదా అందరూ. నెట్లో కూడా వస్తుంది, మనం చూస్తే తెలుస్తుంది, యూట్యూబ్ లో పెట్టినా తెలుస్తుంది. జనవరి అంటే ఇంగ్లీష్ జనవరి, తెలుగులో జనవరి. ఎక్కడుంది ఇంగ్లీష్ లో? లేదు కదా దీంట్లో. ఓకే, మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఆగండి. క్యాలెండర్లో చూసి చెప్తారు ఎవరైనా పండుగలు. అదే అందుకే నా ఫోన్లో మరి 14th అని ఉంది. ఎప్పుడో వచ్చింది మరి ఎందుకని ఇప్పుడు నా ఫోన్లో నిజమా లేకపోతే ఎప్పటి నుంచో? నా చిన్నప్పటి నుంచి 16 ఒక్కసారేమో మారింది అవుతుంది అంతే, కానీ 13, 14, 15 వచ్చింది. ఎప్పుడు 14, 15, 16 పండగ. ఇప్పుడు కూడా అంతే అంటవా? 14th అంటే బుధవారం భోగి, ఓకే, బుధవారం భోగి, గురువారం సంక్రాంతి, మళ్ళీ సాటర్డే సండే కలిసి వచ్చినాయి మళ్ళీ హాలిడేస్. దాంట్లో ఏంది అప్పుడు అయిపోతూనే ఉంటాయా హాలిడేస్ వీళ్ళకి? తర్వాత మళ్ళీ ఏదో ఉంది 18th సండే, అమావాస్య. అది అమావాస్య. 19, 20, 26 January 26 రిపబ్లిక్ డే. ఆగస్టులో వచ్చిన హాలిడేస్ ఎప్పుడు రాలే. 26 మండే. నీకేం తెలుసు? మా అమ్మ అయితే ఇక డ్రెస్ వేసుకుంది బ్లాక్. ఈరోజు బ్లాక్ వేసుకోకూడదు. నీకా? అయితే మా దీవెన్ బాబు పన్ను ఒకసారి నీ పన్ను చూపింది. ఈవెన్ ఇంతవరకు చాలా రోజులు అయిందండి మా దీవెన్ బాబు పన్ను. వస్తుందా? చూడండి ఎట్లా వెళ్తుంది, అది పట్టుకొని ఎలా వెళ్తాడు. ఎల్లు అక్క వచ్చింది స్నానంకి. నిండా అవసరం లేదు తమ్ముడు. ఇప్పుడు మరి గ్రీజర్ వేసినవా? అప్పుడే రావు కదా మరి అమ్మంటే. ఆఫ్ చేయి కొద్దిసేపు, ఆఫ్ చేయి. నీళ్ళు యాక్చువల్గా మాకు ఆ గ్రీజరు బాగానే హీట్ అవుతుంది చాలా, అసలు సగం కూడా కొన్నిసార్లు సగం కూడా చేయం. కానీ ఇప్పుడు చలి ఎక్కువ ఉంది, అందులో పైన వాటరు బాగా కూల్ ఉంటుంది కదా, ఆ వేడి వాటర్ దీంట్లో సరిపోవట్లే. అదే అంటున్నా, మామూలుగా అయితే కొన్ని కలుపుకునేది ఇంతకుముందు, ఏదో వర్షాకాలం ఆ టైంలో అయితే. అందులో మార్నింగ్ ఇంకా ఇంత మార్నింగ్, మధ్యాహ్నం అయితే అంత పట్టవు, బాగా కూల్ ఉన్నాయి.
ఇంకా నాకు తెలిసి ఇక సంక్రాంతి వరకు కొంచెం బాగా ఎక్కువ ఉండొచ్చు. ఏమైనా చలి ఎంజాయ్ చేయాలంటే ఇంకా ఒక వారం రోజులు చేయండి అంతే. పోయిందంటే ఈ ఎండలు వచ్చినాయి అంటే మనకి ఎండ ఓన్లీ వర్షం కూడా సరిగ్గా రావట్లేవు. కరెక్ట్ పని చేసేది ఎండ ఒకటే, ఎండాకాలం ఒకటే బాగా చేస్తుంది. మిగిలింది ఏది చలి కూడా అప్పుడప్పుడు చేసిన టైంకి చేయదు, తక్కువ చేస్తుంది. చలి కూడా ఒక్కోసారి తక్కువ ఉంటుంది, కానీ ఎండ మాత్రం కంపల్సరీ కరెక్ట్ టైంకి డ్యూటీ చేస్తుంది. ఏ కాలంలోనే చేస్తారు సిన్సియర్గా. అది వర్షాకాలం కానీ చలికాలం కానీ చేస్తూ ఉంటుంది. ఓకే, మరి ఇంకా మీ గంట సేపు పడుతుంది అనుకుంటా జుట్టు తోవడానికి. చిక్కులు పడ్డాయి. పొద్దున్న అబద్ధాలు ఆడుతుంది. ఆ పెదవికి ఏమని చెప్పండి, ఎవరు కొట్టేది? ఒకేం కాదు, గుద్దుకున్నాడు పోయి గోడకి. నేను కొట్టిందా? ఎక్కడ నేను కొట్టింది ఏది? ఓకే, ఎట్లాగో నాకు చెప్పినావు కదా పేరు, ఇప్పుడు నిజంగా కొడతాను. ఓకే అండి, ఇదనమాట. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అందరూ పండగని చాలా మంచిగా ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి, ప్రశాంతంగా హాయిగా ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయండి. ఈ 3 days బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఎవరి డ్యూటీకి వాళ్ళకి రండి. మళ్ళీ డ్యూటీ ఎక్కండి, అది తప్పదు. కాబట్టి ఉన్న రోజులు హాయిగా ప్రశాంతంగా అక్కడ ఊళ్ళల్లో పోయిన వాళ్ళకి ఊళ్ళల్లో, సిటీలో ఉన్న వాళ్ళు సిటీలో, పల్లెటూళ్ళు పోయిన పల్లెటూళ్ళల్లో హాయిగా ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో మంచిగా పండగకి బాగా తినండి, మంచిగా పిండి వంటలు అవి బాగా చేసుకొని తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.